లేరిన ఒక ఇద్దరు సస్పెక్ట్స్ ఫలానా ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్నారనే ఒక నిర్దిష్టమైన సమాచారం ఉండటంతో శ్రీలంక పోలీస్ దిగంగానే అక్కడ విమానం సెట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ శ్రీలంకన్ ఎయిర్లైన్స్కి సంబంధించిన ఫ్లైట్ UL122 ఆపరేటెడ్ బై ఎయిర్ క్రాఫ్ట్ 4R ALS విచ్ అరైవ్డ్ ఇన్ కొలంబో ఫ్రమ్ చెన్నై at 11:59 hours టుడే, అంటే థర్డ్న అనమాట. Was subject to a comprehensive security search upon arrival. This was carried out in coordination with local authorities following an alert from Chennai Area Control Center regarding a suspect wanted in India who is believed to be on board. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ట్రావెల్ చేసిన ఈ పహల్గాం నిందితులకు సంబంధించిన సమీప బంధువో లేకపోతే ఆ ముఠా సభ్యుడో ఉగ్రవాదో స్లీపర్ సెల్లో మొత్తానికి అందులో ప్రయాణించాడనే సమాచారం మీద ఎయిర్ క్రాఫ్ట్ని థరోగా చెక్ చేశారు. That aircraft was inspected and subsequently declared for further operations. However, as a result of the mandatory security procedure, the next scheduled service 308 to Singapore has been delayed. Tarvata Singapore వెళ్ళాల్సింది. The safety and security of our passengers and crew remain our highest priority అని చెప్తూనే శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఈ ప్రకటన జారీ చేసింది. ఇట్లాగా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఈ పహల్గాం నిందితుల అమీబా కూరలు ఎక్కడి దాకా విస్తరించాయి, సముద్రం దాటి శ్రీలంక దాకా పోయినాయి. చాలా క్లియర్గా దాదాపు 4-5 రోజుల నుంచే మనం ఈ విషయం ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నాం. టెర్రర్ ఇన్ కొలంబోలో ఇటువంటి వ్యవహారాలు LTTE సజీవంగా ఉన్నంతకాలం, అంటే ఇప్పటికీ LTTE ఉంది కానీ వృద్ధాప్యం కారణంగా ఆపరేషన్స్ అంత గట్టిగా లేవు. బట్ వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజీస్, వాళ్ళతో పాటు కలిసి పనిచేస్తున్న నార్వే మిలిటెంట్ ఫోర్సెస్ ఇప్పటికీ ముల్లైతీవు దీవుల్లో జాఫ్నాకు సమీపంలో ఉన్న సమాచారం మేరకే హఫీజ్ సయ్యద్ తన ప్రాక్సీని, అలాంటి మనుషులు ఒక 8 మంది ఉన్నారు అటే ఎటైర్లో పంపించాడు అక్కడికి. ఎలాగా మొత్తం ఎటైర్ మార్చేసి గడ్డం మీసం తలపాగా అన్నీ తీసేసి పంపించాడు. కానీ అతను ప్రాక్సీ అని అక్కడ తేలిపోయింది. బట్ ఎక్కడ స్టే చేశారు వాళ్ళు, ఇప్పుడు అది అనుమానం. అండ్ వాళ్ళకి సంబంధించి ఒక కీలకమైన డాక్యుమెంట్ వాళ్ళకి అందజేయడానికి శ్రీలంకలో వాళ్ళు చేపట్టబోయే ఆపరేషన్ సంబంధించి అందజేయటం కోసమే చెన్నై నుంచి శ్రీలంక కొలంబోకి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లైట్ UL122 ఆపరేటెడ్ బై ఎయిర్ క్రాఫ్ట్ 4R ALS దాంట్లో ఒక వ్యక్తి వెళ్ళాడు. బట్ ఐడెంటిఫై అయ్యాడా అనే దాని మీద నిర్దిష్టమైన సమాచారం ఇవ్వకుండా శ్రీలంకన్ ఎయిర్లైన్స్ చాలా ఇంటెలిజెంట్గా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఆన్ బోర్డు మేము ఎగ్జామిన్ చేశాము, ఇన్స్పెక్ట్ చేశాము, ఫర్దర్గా దీనికి అనుబంధంగా ఉన్న ఫ్లైట్ కూడా డిలే అయిందని. ఇన్ బిట్వీన్ ఏం జరిగింది కొలంబో ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది, బండారనాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది, అక్కడ ఏం జరిగింది, ఇది పెద్ద బిగ్ క్వశ్చన్. అపాన్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ చైనీస్ అథారిటీస్ అండ్ పాకిస్తానీ అథారిటీస్, శ్రీలంక గవర్నమెంట్ అక్కడ మరి ఎవరినైతే తమ అధీనంలోకి తీసుకుందో వ్యక్తి వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫోర్స్ ఉన్నప్పటికీ శ్రీలంకకి పాకిస్తాన్తోనూ చైనాతోనూ ఉన్న అనుబంధం దృష్ట్యా ఆ వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. ఇది ఆందోళన కలిగిస్తున్న పరిణామం. మొత్తానికి ఏంటంటే ఈ మాత్రం అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లే విషయంలో భారత దౌత్యవేత్తలు వ్యవహరించిన తీరు కారణంగా మొత్తానికి ఎపిసోడ్ ఎక్స్పోజ్ అయింది. శ్రీలంకకి టెర్రర్ కనెక్షన్ ఈ పహల్గాం అక్యూజ్డ్ కల్ప్రిట్స్ తోటి ఉన్నది అనేది. అంటే ఇప్పటికీ అక్కడ ఈ టెర్రర్ గ్యాంగ్స్ పనిచేస్తూనే ఉన్నాయి. LTTE తీవ్రవాద సంస్థ, దాంతోపాటు నార్వేకి చెందిన ఒక ఉగ్రవాద సంస్థ కలిసి పనిచేస్తున్నాయి. వాళ్ళ దగ్గర స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎందుకంటే నేవీ సీల్స్ని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి LTTE దగ్గర నైపుణ్యం ఉంది, నార్వే దగ్గర టెక్నికల్ అసిస్టెన్స్ ఉంది. ఈ రెండింటినీ క్యాప్చర్ చేయడానికి. ఎందుకంటే హఫీజ్ సయ్యద్ కానీ అతని గ్యాంగ్కి కానీ ఇప్పుడు నేవీ సీల్స్ భయం విపరీతంగా పట్టుకుంది. సో ఎక్కడున్నా సరే వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ని లేపేసినట్టు పాయింట్ బ్లాంక్ రేంజ్లో లేపేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. మరోపక్క బిష్నోయ్ రెడీ అయిపోయాడు. ఇక్కడి నుంచి లారెన్స్ బిష్నోయ్, అతను జైల్లో ఉన్నప్పటికీ అతని గ్యాంగ్లో 14 దేశాల్లో ఆపరేట్ అవుతున్నాయి. అలాగే భారతదేశంలోని 700 ప్రాంతాల్లో అతని గ్యాంగులు ఉన్నాయి. ఏ మూమెంట్ అయినా వాళ్ళు పట్టేయగలరు. అలాగే హఫీజ్ సయ్యద్కి పంజాబ్ని లారెన్స్ బిష్నోయ్ స్వగ్రామం నుంచి ఈ ఆయుర్వేదిక్ వైద్యం అందిస్తున్న ఒక సీనియర్ డాక్టర్, అతను స్లీపర్ సెల్, పాకిస్తానీ నేషనల్ అండ్ హైడౌట్లో ఉన్నాడు. వేరే పేరు పెట్టుకొని, హిందూ పేరు పెట్టుకొని అక్కడ కొనసాగుతున్నాడు. అది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ క్యాప్చర్ చేసింది. మొత్తం దానికి సంబంధించిన మ్యాపింగ్ అంతా చేసింది. అతనితో పాటు 14 మందిని ఎత్తుకుపోయింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్. ఇప్పుడు అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా POKలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో
అసలు హఫీజ్ సయ్యద్ అక్కడ ఉన్నాడు జనరల్ మునీర్తో కలిసి, పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో కలిసి. సో శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్లో చెన్నై నుంచి వచ్చిన వ్యక్తి కొలంబోలో అతను ఏం డాక్యుమెంట్ తీసుకెళ్ళాడు, ఆ డాక్యుమెంట్లో ఏముంది అది తెలిసింది ప్రస్తుతానికి ఇద్దరికి, చైనీస్ ఇంటెలిజెన్స్కి అండ్ శ్రీలంకన్ మిలిటరీకి. వాళ్ళు భారతదేశానికి ఏమాత్రం సహకరిస్తారనే దాని మీద ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అండ్ పెద్ద పంచాయతీ నడుస్తుంది. అది దౌత్యపరంగా జరిగే వ్యవహారం, అంత తొందరగా అయితే రివీల్ అయ్యే అవకాశం లేదు. మరోపక్క తనని తాను ఇండియన్ ఆర్మీ జవాన్గా క్లెయిమ్ చేసుకుంటూ ఒక వ్యక్తి సడన్గా ప్రత్యక్షమయ్యాడు. అతను ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. भारतीय सेना में एक सीनियर अधिकारी हूँ. आज मैं ऐसे मुद्दे में विचार रख रहा हूँ जो मेरे विवेक पे भारी पड़ता है. पहलगाम हमला जो जनता को दिखाया गया वो पूरा सच नहीं है. हमले के समय खुफिया जानकारी की विफलता और तत्काल मीडिया की कहानी ये सभी गंभीर सवाल खड़े करती है. अपनी सेवा के वर्षों में मैंने कई ऑपरेशन देखे हैं, लेकिन ये अलग परिस्थिति थी. ये सारे साइन, ये सभी एक झूठे फॉल्स फ्लैग ऑपरेशन की संभावना की ओर इशारा करते हैं. एक ऐसा हमला जो बाहर से तो आतंकवाद दिखे, लेकिन वास्तव में अंदरूनी राजनीतिक उद्देश्यों को पूरा करते हैं. सबसे ज़्यादा दर्दनाक बात यह थी कि हमारे सैनिक, हमारे सिपाही ज़मीन पर पड़े थे और कई घंटों तक कोई नहीं उनको उठाने आया. ना कोई मेडिकल सहायता आई, ना कोई कमांड ऑफिसर आया. ऐसा लग रहा था कि ये सब कुछ पहले से ही निर्धारित हो. एक सैनिक के रूप में मेरा कर्तव्य सिर्फ सीमाओं की रक्षा करना नहीं, बल्कि सच्चाई की भी रक्षा करना है. धोखे के सामने चुप रहना देशभक्ति नहीं. सच बाहर आना ही चाहिए, चाहे वो कितना भी इनकन्वीनियंट क्यों ना हो. సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా, అతని పేరు, అతని పుట్టుమచ్చలు, అతని విద్యార్హతలు, అతని ర్యాంక్ ఎక్కడా కూడా భారతదేశ రక్షణ శాఖ వ్యవస్థలో లేవు. చాలా క్లెయిమ్స్ చేస్తున్నాడు అతను. అతని నేమ్, అడ్రస్, వేరబౌట్స్ ఆర్ నాట్ ఇన్ ఎనీ అడ్రస్ బుక్ ఇన్ ఇండియా. హీ ఈజ్ ఎ పాకిస్తానీ నేమ్డ్ కంజీ మాలిక్ అండ్ వర్క్స్ ఫర్ ఎ పాకిస్తానీ ఏజెన్సీ. అర్థమైంది కదా, పాకిస్తాన్ ఎలాంటి వాళ్ళని భారతదేశ ఆర్మీ దుస్తులతోటి ప్రవేశపెడుతుందో. అతని పేరు కంజీ మాలిక్, పాకిస్తాన్ ఏజెన్సీకి పనిచేస్తున్నాడు. అండ్ ఇట్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ బై ది ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. థింక్ అబౌట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ది నరేటివ్ బీయింగ్ స్ప్రెడ్ బై పాకిస్తాన్. సో ఇలాంటి దురుద్దేశపూరిత కథనాల్ని వెతికి మరీ అందిస్తున్న పాకిస్తాన్ అంటే అసలు యుద్ధం చేయట్లేదు, దొంగసాటు యుద్ధం చేస్తుంది. ఇతను ఒక్కడే ఉన్నాడా? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ నిన్న రాత్రి అంటే మే 3వ తేదీ రాత్రి శ్రీలంకలో కరెక్ట్గా 11:59 ల్యాండ్ అయిన విమానంలో దొరికిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు అది బిగ్ క్వశ్చన్. అతనికి అలాగే హఫీజ్ సయ్యద్కి ఉన్న లింక్ ఏంటి? హఫీజ్ సయ్యద్ ముఠా ఎందుకు అంత ప్రత్యేకంగా అతన్ని అక్కడికి పంపించింది? అతను అక్కడ ఎవరిని కలవాలనుకుంటున్నాడు? అతన్ని శ్రీలంకన్ అండ్ అలాగే చైనా నిఘా వర్గాల అదుపులో ప్రస్తుతం ఉన్నాడు. అంటే వాళ్ళు రక్షణ కోసం, అతని రక్షణ కల్పించడం కోసం అదుపులోకి తీసుకున్నారా? ఆ ప్రయాణికుడి పేరేంటి? ఇవన్నీ శ్రీలంకన్ ఎయిర్లైన్స్ రివీల్ చేయాల్సింది. కానీ చాలా తెలివిగా వాళ్ళు ఫలానా ఫ్లైట్లో ఒక అనుమానితుడిని ఉన్నట్టు మాకు సమాచారం అంతటి సెర్చెస్ క్యారీ అవుట్ చేశాము అని చెప్పారు. ఆ పట్టుకున్నామా లేదా అనే విషయం మాత్రం బయట పెట్టట్లేదు. ఇది రెగ్యులర్ కోర్సులో జరిగేదే అని. బట్ వాళ్ళే అన్నారు, పహల్గావ్ ఘటనల నేపథ్యంలో అనుమానితులు ఇక్కడికి వస్తున్నట్టు చెన్నై ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి మాకు సమాచారం అంతటితోటి మాకు అతన్ని విచారించేందుకని ఇంతపాటి సమయం తీసుకున్నాం, ఫర్దర్గా డిలే అయింది. విచారించారు. వాళ్ళ అదుపులో ఉన్నాడా లేకపోతే వదిలిపెట్టారా? అతని పేరేంటి, అతని వివరాలు ఏంటి, ఎందుకు వెల్లడించలేదు? ఇన్ఫ్యాక్ట్ ఈ చెక్ అంతా, ఈ ఎగ్జామినేషన్ అంతా చెన్నై ఎయిర్పోర్ట్లో జరగాలి. ఎక్కడో ఏదో లోపం, నిఘా లోపమా లేకపోతే అలసత్వమా, ఈ రెండింటి మీద చాలా క్లారిటీ రావాల్సింది. మొత్తానికి టెర్రర్ ఇన్ కొలంబో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎల్టీటీఈ రోజుల్లో ఏ రకంగా ఉండేదో ఆ తరహా. అండ్ ఆ వ్యక్తి మరి కొలంబో తీరంలోని, సముద్ర తీరంలోని ఒక 7 స్టార్ హోటల్లో ర్యాంకు చెప్పకూడదు కానీ ఒక పెద్ద ర్యాంకులో ఉన్న ఒక జిహాదీని కలవటం కోసం అక్కడికి వచ్చాడు. ఆ జిహాదీ అక్కడ ఒక పెద్ద ర్యాంకులో పనిచేస్తున్నట్ట. ఆ హోటల్ పేరు ఇవన్నీ అనవసరం, 7 స్టార్ హోటల్. సో ఇంతవరకు అయితే సమాచారం ఇండియన్ ఇంటెలిజెన్స్ దగ్గర స్పష్టంగా ఉంది. ఇతను ఎవరు, వెళ్ళిన అతను ఎవరు, హఫీజ్ సయ్యద్కి అతని గ్యాంగ్కి ఇతనికి కొన్ని సంబంధాలు ఏంటి, అండ్ అతను తీసుకెళ్ళిన డాక్యుమెంట్ ఏంటి, చాలా కీలకమైన డాక్యుమెంట్, కోడెడ్ డాక్యుమెంట్. ఏదో మనకి మామూలుగా ఇది రహస్యం అని చెప్పేసి కాన్ఫిడెన్షియల్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నది కదా, అలాంటి డాక్యుమెంట్ కాదు. ఇట్స్ ఏ కోడెడ్ డాక్యుమెంట్
and can be decoded by a counter intelligence officer there in Sri Lanka. అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అంటే జిహాదీ అయ్యుండి పాకిస్తాన్ కోసం పనిచేస్తూ ఒక పెద్ద హోటల్లో 7-స్టార్ హోటల్లో చాలా పెద్ద పొజిషన్లో ఉన్న ఒక అనుమానితుడిని ఇతను కలవాలని నిర్ణయించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మీటింగు జరిగిందా లేదా, ఈ ఫ్లైట్లో దిగిన వ్యక్తి ఉగ్రవాద లేకపోతే స్లీపర్ సెల్లా? ఆల్రెడీ స్లీపర్ సెల్గా బ్రహ్మాండమైన ఉద్యోగం వెలగబెడుతున్న 7-స్టార్ హోటల్లోని ఒక సీనియర్ అధికారి. వీళ్ళిద్దరూ మీటింగ్ జరగాల్సింది. జరిగితే అతను తీసుకెళ్ళిన లెటర్ అని డీకోడ్ చేయడానికి అవకాశం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ రా కూడా దీని మీద చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. అండ్ ఫర్దర్గా చూస్తే నిన్న పీఓకేని అప్రమత్తం చేశారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని. మొరల్ తినే విధంగా మీరు వ్యవహరించకండి అంటూ వాళ్ళు ఒక లెటర్ కూడా వాళ్ళ సైనికులకి పంపించారు. పాకిస్తాన్ ఆర్మీ ఒక అడ్వైజరీ ఇచ్చారు. ఏమని? క్లాసిఫికేషన్ రిస్ట్రిక్టెడ్, జనరల్ హెడ్ క్వార్టర్స్ జిహెచ్క్యూ, రావుల్పిండి నుంచి వచ్చిన అడ్వైజరీ. ది ఇన్సిడెంట్ డన్ బై అవర్ ముజాహిదీన్స్ ఇన్ పహల్గామ్ హ్యాస్ ఎస్కలేటెడ్ అండ్ నౌ దేర్ ఆర్ ఫియర్స్ ఆఫ్ వార్ విత్ ఇండియా. క్లియర్గా క్లెయిమ్ చేస్తున్నారు, మన ముజాహిదీన్లు పహల్గాంలో పాల్పడిన ఈ సంఘటన ఎలాంటి ఉద్రిక్తతలు దారి తీసిందో మీకు తెలియంది కాదు. లీడింగ్ టు హ్యూజ్ రిక్వెస్ట్ ఫర్ రిజిగ్నేషన్ అండ్ డిసర్షన్ అమంగ్ ఆర్మీ పర్సనల్. చాలామంది రాజీనామా చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, కొంతమంది సమర్పించారు. దిస్ డిస్ఇన్ఫర్మేషన్ ఎయిమ్స్ టు అండర్మైన్ అవర్ యూనిటీ అండ్ ఇమాన్. వాళ్ళ ఐక్యతను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రట. 2 డైరెక్టివ్స్ ఇచ్చారు. అపోల్డ్ యువర్ ఓత్ యాజ్ ముజాహిదీన్ ఆఫ్ పాకిస్తాన్, ముజాహిదీన్ సైన్యంగా, పాకిస్తాన్ సైన్యంగా. యువర్ కమిట్మెంట్ ఈస్ డిఫెండ్ ద నేషన్ ఈస్ సాక్రెడ్, రిజెక్ట్ ఫియర్ అండ్ స్టాండ్ ఫోమ్. మీరు పాకిస్తాన్ కోసం నిలబడిన ముజాహిదీన్లు, మీకు ధైర్యం విడిచిపెట్టడానికి అసలు ఎటువంటి అవసరం లేదు. మెయింటైన్ మొరల్, అవర్ ఫోర్సెస్ రిమైన్ బ్యాటిల్ రెడీ యాజ్ డిమాన్స్ట్రేటెడ్ ఇన్ ఆపరేషన్ స్విఫ్ట్ రిటార్ట్, కమాండింగ్ ఆఫీసర్స్ టు కండక్ట్ దర్బార్స్ టు రీఇన్ఫోర్స్ ద హై స్పిరిట్. ఆ రిజిగ్నేషన్ చేసి పోంగా మిగిలిన అందరి చేత ఒక పెద్ద రిటార్ట్ చేశారంట. అనాథరైజ్డ్ రిజిగ్నేషన్ ఆర్ డిజర్షన్ ఫ్రమ్ సర్వీస్ విల్ ఫేస్ స్ట్రిక్ట్ యాక్షన్ అండర్ ది పాకిస్తాన్ ఆర్మీ యాక్ట్. వీళ్ళ దేశం, వీళ్ళకి ఒక ఆర్మీ, దానికి ఒక యాక్ట్ మళ్ళీ 1952ది. ఒకవేళ ఎవరైనా చెప్పా పెట్టకుండా రిజైన్ చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. కాల్ టు యూనిటీ, యు ఆర్ ద హెయిర్స్ ఆఫ్ అవర్ షుహాదా, స్టాండ్ యునైటెడ్ అండర్ ద క్రసెంట్ అండ్ స్టార్, పాకిస్తాన్ జిందాబాద్. ఇది ఇచ్చింది ఎవరండి అంటే జనరల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చింది అడ్వైజరీ. దానికి ఒక నెంబరు అన్నీ ఉన్నాయి, 26ని ఇచ్చారు. సో రాజీనామా చేసి వెళ్తున్న మాట వాస్తవాలు. అండ్ ఇప్పుడు ఈ లెటర్ ఇవ్వాల్సిన అవసరం పాకిస్తాన్కి ఎందుకు వచ్చింది అంటే పీఓకేలో అర్జెంటుగా ఫోర్సెస్ని డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి. అండ్ 3 చోట్ల భారత్ కాన్సన్ట్రేషన్ ఉందనేది పాకిస్తాన్ దగ్గర ఉన్న సమాచారం. అందుకనే నిన్న వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మళ్ళీ ఇంకోసారి పేలాడు. వాళ్ళ దగ్గర ఉన్న పనికిరాని బాంబులు పేలుతాయి, వాళ్ళ నోళ్ళు పేలుతాయి. ఏం పేలాడు? ఒకవేళ ఇండియా భారత్ కనుక సింధు మీద డ్యామ్స్ కట్టుకుంటే దాన్ని పేల్చేస్తాం. సరే, మా డ్యాములు పేల్చడం సరే, కానీ ముందర మీ జవాన్లకి గుక్కాడు మంచినీళ్ళు అయితే మిస్టర్ జనరల్ మునీర్ మీరు అది ఇవ్వండి. మీరున్నారో లేకపోతే మీకులాగా ఇంకొక 5-6 మీ ఫేస్ వేసుకొని తిరుగుతున్నారో తెలియదు. ఎందుకంటే మీరు ఏదో కలుగులోనో బంకర్లోనో దాక్కున్నట్టు సమాచారం, లేదా ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్కో పారిపోయినట్టు. ఇంకా ఇతమిద్దంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంటర్సెప్ట్ చేస్తోంది మీ కదలికలకు సంబంధించి. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో మీ జాతకం కూడా మరికొన్ని గంటల్లోనే బయటపడుతుంది. అండ్ మీరేం చెబుతున్నారు, మీ వాళ్ళకి మీరు 2 నేషన్ థియరీని మళ్ళీ ఇంకోసారి ఇగ్నైట్ చేశారు. మీ దగ్గర పైసలు లేవు, ప్రతిదానికి పక్క దేశం నుంచి అడుక్కు తినాల్సిందే. చివరికి కష్టాల్లో ఉంటే భారత్ కూడా మీకు సాయం చేస్తుంది. మీరు నీళ్ళలో పడ్డ తేలు లాంటి వాళ్ళు, కొట్టుకుంటా ఉంటే గిలగిలా దాన్ని తీసుకెళ్ళి బయటపడేస్తే దాన్ని సహజస్వభావం కుడుతుంది. అలాంటి వాళ్ళు మీరు కుట్టి విషం చిమ్మి ఉగ్రదాడులకు పాల్పడే తత్వం మీది. సో ఈరోజు పీఓకేలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లు, ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కూడా మనవే, అక్కడ ఎన్నికలు జరగాలి వాస్తవంగా, మన నోటిఫికేషన్లో ఉంటాయి. వాటన్నిటినీ మీరు అప్రమత్తం ఎందుకు చేశారు? పాకిస్తాన్ ఎందుకు అప్రమత్తం చేసింది? అండ్ 2 నెలల పాటు ఆహార నిల్వలు ఉంచుకోవాలని ఎందుకు డైరెక్షన్స్ ఇచ్చింది? వీటన్నిటి మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అండ్ ఒకటి క్లియర్, సయ్యద్ హఫీజ్ అక్కడే ఉన్నాడు. సయ్యద్ హఫీజ్తో పాటు జనరల్ మునీర్ కూడా అక్కడే ఉన్నాడు. వీళ్ళ ప్రాక్సీలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్నట్టు మనకి సమాచారం. అలాగే ఈ క్రికెటర్ అఫ్రీది కూడా, ఆయన కూడా ఏదో మాట్లాడాడు సోషల్ మీడియాలో. ఆయన
సుభాషితాలు ఉంటాయి కదా, మార్నింగ్ 6 o'clock వాట్సాప్లో వస్తుంటే అలాంటి సుభాషితాలు ఏవో మాట్లాడాడు. దాంతోపాటు పాకిస్తాన్ని కదిలించేస్తున్న అంశం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ చేస్తున్న పోరాటం, అలాగే ఆ పోరాటానికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారో ఆ ఒక కమాండర్ మాట్లాడింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. Our attack was very clear. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Pahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed, particularly to attack Chinese officials and its installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. Motive of our attack was very clear. చూసాం కదా, వాళ్ళ మోటివ్ ఆఫ్ దేర్ అటాక్ చాలా క్లియర్గా చెప్పాడని ఒక కమాండర్. అండ్ వాళ్ళ చైనా పట్ల, పాకిస్తాన్ పట్ల వాళ్ళకున్న వ్యతిరేకతని చాలా స్పష్టంగా ప్రకటించాడు. గ్వాదర్ అండ్ సీ, ల్యాండ్ బార్డర్ అండ్ గ్వాదర్ పోర్ట్, సీ, వీటన్నిటి మీద మా హక్కు ఉంది. మీరెవరు వచ్చి ఎంక్రోచ్ చేయడానికి, దురాక్రమించడానికి, మా దాంట్లో మా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే తేడా వస్తే లేపి పారదొబ్బుతామనే పద్ధతులనే మాట్లాడాడు. చాలా క్లియర్గా ఉంది. వాళ్ళ వాలంటీర్స్ ఉన్నారు, లక్షల సంఖ్యలో వాలంటీర్స్ ఉన్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి. ఎటు నుంచైనా మేము దాడి చేస్తాం. అండ్ భారత్కు సంబంధించి కూడా అన్నాడు. భారత్ ఇంతవరకు రియాక్షన్ చెప్పకుండానే పాకిస్తాన్ తొందరపడిపోయి సరిహద్దులు వెంబడి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేయడానికి కూడా అతను తప్పుపట్టాడు. చైనాకి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. గ్వాదర్ పోర్ట్, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం గ్వాదర్ పోర్ట్ గురించి. అక్కడ పూర్తి కన్స్ట్రక్షన్ అంతా చైనా చేపట్టింది గ్వాదర్ పోర్ట్. మరి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం పోర్టు నిర్మాణం అంటే. ఈరోజు ఆ పోర్టు టార్గెట్గా, కరాచీ పోర్టు టార్గెట్గా భారత నేవీ దళాలు పనిచేస్తున్నాయి. అవి ఏ సమయంలో అయినా వాటి మీద దాడి జరగచ్చు భారత్ వైపు నుంచి, అటువైపు నుంచి రచ్చగొట్టే వ్యవహారం నడిస్తేనే. ఇది కూడా ఆయన మెన్షన్ చేశాడు ఇంకా తర్వాత నెక్స్ట్ డీటెయిల్డ్ దాంట్లో. అండ్ హీ హాజ్ ఎక్స్టెండెడ్ హిస్ జనరస్ సపోర్ట్ టు ఇండియా, ఆ ముక్క కూడా చెప్పాడు. చైనా ఆగడాల్ని, పాకిస్తాన్ ఆగడాల్ని భరించడానికి, సహించడానికి తాము ఇంకా సిద్ధంగా లేవు. అండ్ ఇంకోటి, ఇన్ ద వేక్ ఆఫ్ దాట్ నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. తహీర్ హుస్సేన్ సెక్రటరీ జనరల్ వారు ఏమంటారంటే, ఒక నెంబర్ ఇచ్చి, ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై క్లాజ్ 1 ఆఫ్ ఆర్టికల్ 54 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. వీళ్ళకు ఒక రిపబ్లిక్, మళ్ళీ వీళ్ళకి క్లాజులు, దాంట్లో ఆర్టికల్లు. ది ప్రెసిడెంట్ హ్యాస్ బీన్ ప్లీజ్డ్ టు సమన్ ది నేషనల్ అసెంబ్లీ టు మీట్ ఇన్ ద పార్లమెంట్ హౌస్ ఇస్లామాబాద్ ఆన్ మండే 5th May at 5 PM. రేపు 5 గంటలకి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సమావేశం అవుతోంది. ఆ విషయాన్ని తహీర్ హుస్సేన్ సెక్రటరీ జనరల్ తెలియజేశాడు పాకిస్తాన్లో ఉన్న అసెంబ్లీ సభ్యులందరికీ కూడా. మళ్ళీ రేపు మనం అక్కడ విన్యాసం చూడొచ్చు. ఈ డిఫెన్స్ మినిస్టర్ ఏదో మాట్లాడతాడు, అలాగే మినిస్టర్ ఫర్ INPR ఫెడరల్ మినిస్టర్ అత్తావుల్లా తరార్ ఏదో మాట్లాడతాడు, ఉప ప్రధాని ఇంకోటి ఏదో మాట్లాడతాడు, ఆవిడ సెనేటర్ ఉంది, పాక్ సెనేటర్, ఆవిడ కూడా ఇంకా ఎంతో ఆవేశపూరితంగా ప్రసంగిస్తుంది. సో ఈ భంగిమలన్నీ రేపు చూసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టడానికి. ఒక్కసారి మనం డాట్స్ని కనెక్ట్ చేద్దాం. కొలంబోలో దిగిన విమానంలో ఒక అనుమానితుడిని అక్కడ వాళ్ళు అదుపులోకి తీసుకోవటం ఏంటి, అదుపులోకి తీసుకున్నారా లేకపోతే సకల మర్యాదలు ఇస్తూ ఏదైనా 7 స్టార్ హోటల్లో ఉంచారా? అతనికి 7 స్టార్ హోటల్లో ఉన్న వ్యక్తికి
పనిచేస్తున్న స్లీపర్ సెల్కి ఉన్న అనుబంధాన్ని డీకోడ్ చేయాల్సింది పోయి కోడెడ్ అనుబంధాన్ని డీకోడ్ చేయాల్సింది పోయి అతన్ని ఎందుకు రక్షించారు, చైనా ఎందుకు ఆసక్తి చూపిస్తోంది, వీటితో పాటు ఫయాజ్ హుస్సేన్ ఇన్సిడెంట్, ఆయన ఇప్పుడు పీఓకేలో ఉన్నాడు జనరల్ మునీర్తో కలిసి. ఆ ఫయాజ్ హుస్సేన్ విషయంలో తొందరపడకపోతే యుఎస్ నేవీ సీల్స్, ఈ లారెన్స్ బిష్నోయ్ ఇలాంటి గ్యాంగులన్నీ కలిపి అతన్ని ఫయాజ్ హుస్సేన్ లేపేస్తాయి. మనకి ఉండకుండా ఏకైక ఉగ్రవాది గట్టోడు ఉన్నాడు, కాస్త మాట్లాడేవాడు, ఉబ్బసం ఉన్నా సరే 78 ఏళ్ళ వ్యక్తి సివియర్ ఉబ్బసంతో బాధపడుతున్నాడు అతను ఫయాజ్ హుస్సేన్. అతనికి వైద్య సహాయం అందేది పంజాబ్ నుంచి, భారతదేశంలోని పంజాబ్ నుంచి వైద్య సహాయం అందుతుంది. అతను కూడా స్లీపర్ సెల్, డాక్టర్ కూడా ఒక హిందూ పేరుతో చలామడుతున్నాడు. అతనితో పాటు ఉన్న 14 మందిని మొత్తం ఈ బిష్నోయ్ గ్యాంగ్ క్యాప్చర్ చేసింది. వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి రహస్య ప్రాంతంలో విచారిస్తుంది. వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగానే సయ్యద్ హఫీజ్, నిజమైన హఫీజ్ సయ్యద్ కొలంబోలో ఉన్నాడు. జాఫ్నా దీవులకి అతని ప్రాణం ఉంది. ఆల్రెడీ కలిశాడా ఎల్టీటీ వాళ్ళని, ఇంకా కలిసేందుకు సమయం పడుతుందా? అండ్ మూడోది, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ సోల్జర్స్కి ఇది ఇచ్చింది, ఒక అడ్వైజరీ ఇచ్చింది, మీరేమీ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. అలాగే నేషనల్ అసెంబ్లీ సభ్యులకి ఒక సమాచారం నోటిఫికేషన్, మనం సమావేశమవుదాం. బహుశా ఈ ప్రభుత్వపు ఈ మిలిటరీ పాలకుల వ్యవహారానికి ఇదే చిట్ట చివరి సమావేశం కావచ్చు. అందుకనే మళ్ళీ కలుస్తామో లేదో తెలియదు కాబట్టి అందరూ వచ్చేయండి అని చెప్పేసి తహీర్ హుస్సేన్ సెక్రటరీ జనరల్ వారు వాళ్ళ అసెంబ్లీ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రేపు మీకు అక్కడ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఉంటుంది, ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు పేలుతారు. ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ హాజరవుతారా లేదా తెలియదు, ఎందుకంటే ఆయన ఆరోగ్యం, ఆయన హెమరాయిడ్స్తో బాధపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అది సెట్ అయ్యేదాకా మరి ఆయన రాకపోవచ్చు, లేదా ఆయన ఆరోగ్యం బాగోలేదని ఒక ప్రలాపన చేసి ఆయన్ని కూడా బందీగా తీసుకొని ఉండొచ్చు ఆర్మీ. తీసుకుందామంటే ఇప్పుడున్న ఒకే ఒక పాసిబిలిటీ, జనరల్ మునీర్ అయితే ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, లెఫ్టినెంట్ జనరల్ బుఖారీ అయితే ఉన్నాడు, ఆయన సెకండ్ ఇన్ కమాండ్, ఆయన ఏమైనా తీసుకొని ఉండాలి. ఆయన తీసుకుంటే మళ్ళీ ఇలాంటి సమాచారం అయితే బయటకు వస్తుంది. మొత్తం కనెక్ట్ చేయండి ఒకసారి. కొలంబోలో ఫ్లైట్ ల్యాండ్ అవటం, సబ్సిక్వెంట్గా ది సస్పెక్టెడ్ ఇండివిజువల్ వాజ్ టేకెన్ ఇన్ టు కస్టడీ అండ్ లాటర్ వాజ్ గివెన్ ఎ వెరీ గుడ్ హాస్పిటాలిటీ ఇన్ ఎ 7-star హోటల్. అది 7-star హోటల్లో పనిచేస్తున్న ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ స్లీపర్ సెల్గా ఉన్న అతనితో వీళ్ళ రిలేషన్స్, అక్కడి నుంచి ఎల్టీటీ తోటి వాళ్ళకున్న సంబంధాలు, లేకపోతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటాం ఆల్రెడీ ఉన్న సంబంధాలను పటిషన్ చేసుకోవటం, అండ్ నార్వే రెవల్యూషనరీ ఫోర్స్తో కలిసి సంప్రదింపులు జరపడం, ఇది అతని ఉద్దేశం. ఎందుకంటే భారతదేశం మీద స్కెచ్ వేయటం, కింద నుంచి కొడదాం భారతదేశాన్ని, ఎప్పుడు పైనుంచి కొట్టాం లేకపోతే వెస్ట్ సైడ్ నుంచి వచ్చి కొట్టాం. వాళ్ళు అప్రమత్తమై ఉన్నారు. తూర్పు తీరంలోనూ పశ్చిమ తీరంలోనూ ఆల్రెడీ భారత నావికా దళాలు మోహరించున్నాయి. సో ఇదే సరైన సమయం. సౌత్ నుంచి కొడితే వాళ్ళు కవాతు చేయటం మాట అటుంచి కనీసం కదిలే పరిస్థితి కూడా ఉండదు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ అవుతుంది అనే డాక్యుమెంట్, అంటే కోడెడ్ డాక్యుమెంట్లు ఏముందనేది మాత్రం కొంతవరకు సమాచారం అందుతోంది. అది కోడెడ్ అయినప్పటికీ ఏంటంటే తీసుకెళ్లిన వ్యక్తికి అందుకోవాల్సిన హఫీజ్ సయ్యద్కి మాత్రమే అర్థమయ్యే కోడ్. దాంట్లో బహుశా భారతదేశం మీద దాడి చేయడానికి కావలసిన ఒక స్కెచ్ ఉండుంటుంది, మాస్టర్ స్కెచ్ ఉండుంటుంది అనేది అనుమానం. బట్ ఆ భాష శ్రీలంకన్స్కి అర్థం కావట్లేదు, అలాగే చైనా వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. చైనా వాళ్ళ భాష అసలు ఎవరికి అర్థం కాదు. అది ఇంకా శ్రీలంక పర్లేదు, కొంచెం ద్రవిడ ప్రభావం ఉండటం వల్ల శ్రీలంక సింహళీ భాష అర్థమవుతుంది. బట్ వేరస్ ఇది అరబ్బీలో ఉందట ఈ డాక్యుమెంట్, అరబ్బీలో దట్టు కోడెడ్ వర్షన్. దాన్ని డీకోడ్ చేయగలిగింది ఒక్కడే హఫీజ్ సయ్యద్. ఆయన వీళ్ళు వెళ్ళేదాకా ఆస్మా మందు అందకపోతే బతుకుంటే దాన్ని డీకోడ్ చేస్తాడు. ఒకవేళ మరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు. 2 రోజుల నాడైతే ఆయనకి కనీసం వారం రోజుల నుంచి అందాల్సిన ఆయుర్వేదిక్ మందులు అందట్లేదు, ఉబ్బసం ఎక్కువై తీవ్రంగా బాధపడుతున్నాడు. దట్టు శ్రీలంక ముల్లెత్తీవు జాఫ్నా అడవుల్లో ఉన్న పరిస్థితి ఏంటంటే దోమకాటు కారణంగా పైలేరియా లాంటి వ్యాధులు కూడా అక్కడ వస్తాయట. సో లోకల్సే సాహసించరు, ఈయన అక్కడికి వెళ్ళి అడవుల్లోకి వెళ్ళి మరీ ఈ కార్యక్రమం పెట్టుకున్నాడు అంటే చాలా కీలకమైందే. ఏదో అంతర్జాతీయ స్థాయిలో కుట్ర. అండ్ దీన్ని ఇంకో డాటికి మనం కనెక్ట్ చేయాలి. $107 మిలియన్ సహాయాన్ని IMF అందజేసింది. అది స్పష్టం, అమెరికా కన్సెంట్ లేకుండా IMF అంత ఇవ్వదు. బట్ దానికి గాను పాకిస్తాన్ వాళ్ళు ఏం షరతులు పెట్టారు పాకిస్తాన్ కంటే తెలుస్తుంది ఏంటంటే, ఒక 3 నగరాలు మీరే తీసేసుకోండి, కరాచీ, రావల్పిండి, ఇస్లామాబాద్, రెస్ట్ మేము ఏలుకుంటాం, మా దగ్గర పైసలు ఏడున్నాయి,
మేము సంపద సృష్టించలేము, విధ్వంసం మాత్రమే మేము సృష్టిస్తాం. అందువల్ల విధ్వంసం ద్వారా వచ్చే సంపద అనే దానికి గ్యారంటీ లేదు. సో మీరు మీకు కావాల్సిన మీరు ఎంచుకోండి. వరల్డ్ బ్యాంకు 3 సిటీలు రాయించుకుందిట, అంటే తాకట్టు కింద. వీళ్ళకి ఏదో సర్టన్ టైం ఫ్రేమ్ ఇచ్చారు, అందరికీ ఇచ్చినట్టే. కానీ ఆ టైం ఫ్రేమ్ లోపల వీళ్ళు రుణాలు ఎలాగూ చెల్లించలేరు. ఒక చైనా వాడికే కట్టుకుంటారా, లేకపోతే ఈ రుణమే తీర్చుకుంటారా? సో ఇంత గందరగోళంలో ఉన్నది పరిస్థితి. ఈ క్రమంలో ఏం జరుగుతోంది? పాక్ ఆర్మీ ఎలాంటి దాడులకి దిగబోతోంది, తెగబడిపోతోంది, ఇవన్నీ ఆ సీక్రెట్ డాక్యుమెంట్ బయటపడితేనే తెలుస్తుంది. దాన్ని డీకోడ్ చేయగల సమర్థులు భారత రక్షణ శాఖలో దగ్గర 20 నుంచి 25 మంది ఉన్నారు. వాళ్ళందరూ యూనిఫామ్ వేసుకొని బయటికి రారండి. వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలు చాలా డిస్క్రిట్గా చేస్తారు. నథింగ్ టు వర్రీ, ఖచ్చితంగా దాన్ని డీకోడ్ చేస్తారు. ఈ హఫీజ్ సయ్యద్ అనేవాడిని వాడి అంతు చూసేదాకా, వాడిని తుదముట్టించేదాకా అయితే భారత ఆర్మీ వెనక్కి రాదు. ఆల్రెడీ